తుపాకీ అమ్మేందుకు కారులో తిరుగుతున్న 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో జరిగింది. ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన కారు తనిఖీ చేయగా ఒక తుపాకీ 2 తూటాలు లభ్యమయ్యాయని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. కారులో ఉన్న 5 అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి ఒక కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు నెక్కొండ, కేసముద్రం మండలాల్లో తుపాకీతో బెదిరించి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఎస్పీ సుధీర్. దాంట్లో A1 అండం గోపి ఆయన ఇంతకుముందు కొన్ని థెఫ్ట్ కేసెస్ ప్లస్ NDPS కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో ఆయనతో పాటు A3 ఇక్కడ ప్రవీణ్ భారతి పేరుతో ఒక వ్యక్తి ఉన్నారు. గోపి, ప్రవీణ్ భారతి ఇంతకుముందు NDPS కేసులో వాళ్ళకి కన్విక్షన్ వచ్చింది. పనిష్మెంట్ మీద వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ 6 months ఉన్నారు. అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళది చంద్రశేఖర్ అండ్ జయరాం పేరుతో, చంద్రశేఖర్ ఒడిశా అయింది, జయరాం కేరళ, ఈ 4 వాళ్ళది పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత 6 months తర్వాత 2020లో వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మధ్యలో అట్లా కోర్ట్ హియరింగ్ టైంలో వాళ్ళది మళ్ళా కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ చంద్రశేఖర్ గారు ఈ గోపికి నాకు ఒకటి ఆమ్ కావాలి అట్లా చెప్పారు. ఈ జయరామ్కి యాక్చువల్ అది కావాలి. సో గోపి ఏం చేశారు, అది ప్రవీణ్ భారతికి కాంటాక్ట్ చేసి మీరు ఒకటి నాకు వెపన్ కావాలి అట్లా చెప్పారు. సో ఈ దీంతో భాగంగా దీంట్లో ఈ మాధవ్ పెద్ది, శ్రీకాంత్ రెడ్డి గారు, గోపి అండ్ భారతి వాళ్ళ ఇద్దరితోటి కాంటాక్ట్ చేసి ఆయన రాజస్థాన్ స్టేట్లో జాలోర్ డిస్టిక్లో నిల్కత్ విలేజ్ ఉంది, ఆహోర్ మండల్, అక్కడ నుంచి ఒక వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఒక వ్యక్తి ఆయనకి ఈ వెపన్ ఇచ్చారు. ఆ వెపన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ నుంచి కాజీపేట వచ్చారు. కాజీపేట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ చంద్రశేఖర్ పేరుతో వ్యక్తికి వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఈ చంద్రశేఖర్ నాకు ఈ వెపన్ వద్దు, అది అంతా బాగాలేదు, సో బాగాలేదు కాబట్టి నాకు ఇది వద్దు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళు ఈ వెపన్ వేరే వాళ్ళకి